ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన సిరీస్లలో టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో పరాభవం, ఇంగ్లాండ్ చేతిలో 4-0తో వైట్ వాష్. ఆ తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడం ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఐపీఎల్లో అదరగొట్టి జాతీయ జట్టులోకొచ్చిన కొందరు కుర్రాళ్లు వచ్చిన అవకాశాలను చేజేతులా చేజార్చుకున్నారు. ఇప్పుడు రాబోయే జింబాబ్వే సిరీస్ కేవలం ఒక టూర్ మాత్రమే కాదు, 5 ఇండియన్ ప్లేయర్ల కెరీర్కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. మరి ఈ సిరీస్లో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆ 5 ఎవరు, వాళ్ల పరిస్థితేంటో విశ్లేషిద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివన్ దూబే. ఇంగ్లాండ్ టూర్లో 7 మ్యాచ్లు ఆడిన దూబే చేసింది కేవలం 130 పరుగులు, తీసింది 5 వికెట్లు మాత్రమే. ఇంగ్లాండ్ సిరీస్లో బ్యాటింగ్లో విఫలమవడమే కాకుండా బౌలింగ్లోనూ మ్యాచ్ను మలుపు తిప్పే ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఒకవైపు విధ్వంసకర బ్యాటింగ్, మరోవైపు 4వ పేసర్గా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఈ 2 పాత్రల్లోనూ దూబే తేలిపోయాడు. దీనికి తోడు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి నుండి తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్లో దూబే ఇంపాక్ట్ చూపకపోతే త్వరలోనే టీమిండియా తలుపులు అతనికి శాశ్వతంగా మూసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక పవర్ హిట్టర్గా, ఫినిషర్గా పేరు సంపాదించిన రింకు సింగ్ పరిస్థితి అయితే కత్తి మీద సాములా మారింది. రింకు అద్భుతమైన స్పెషలిస్ట్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బ్యాట్తో పాటు బంతితో కూడా మ్యాజిక్ చేయగల ఆల్రౌండర్ల వైపే వారు మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు ఐపీఎల్ 2026 చివర్లో రింకు ఫామ్ కూడా కాస్త డల్ అయింది. ఇప్పుడు జింబాబ్వే సిరీస్లో రింకుకి అవకాశం దక్కితే తనలోని అసలైన ఫినిషర్కి పని చెప్పాలి. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి ఆల్రౌండర్ల యుగంలో కూడా ఒక స్పెషలిస్ట్ ఫినిషర్కు ఉన్న విలువేంటో తెలియజేయాలి. లేదంటే ఆల్రౌండర్ల తుఫాన్లో రింకు స్థానం గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గ్రాఫ్ కూడా ఊగుతూనే ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026లో అదరగొట్టి ప్రశంసలు అందుకున్న ఇషాన్ ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లో మాత్రం చతికిలపడ్డాడు. 7 మ్యాచ్లు ఆడి కేవలం 19 సగటుతో 135 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20లో 56 పరుగులతో పోరాడినా అంతకుముందు ఆ తర్వాత పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న ఇషాన్ బీసీసీఐ రాడార్లో కొనసాగాలంటే మాత్రం జింబాబ్వే టూర్లో నిలకడైన ఇన్నింగ్స్లు ఆడాలి. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు లక్నో సూపర్ జైంట్స్ తరపున ఐపీఎల్ 2026లో నిప్పులు చెరిగే బంతులతో వెలుగులోకొచ్చిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్. అద్భుతమైన బౌన్స్ రాబడుతూ అందరి దృష్టి ఆకర్షించిన ప్రిన్స్ ఐర్లాండ్పై అరంగేట్రంలోనే 3 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్పై కూడా సత్తా చాటాడు. ఇంగ్లాండ్తో ఆడిన తర్వాతి 2 టీ20ల్లో వికెట్లెస్గా నిలవడమే కాకుండా లార్డ్స్ వన్డేలో ఏకంగా 79 పరుగులు ఇచ్చి 1 వికెట్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో తాను సాధించిన సక్సెస్ ఫ్లూక్ కాదని, తాను అద్భుతమైన బౌలర్ అని నిరూపించుకోవడానికి జింబాబ్వే సిరీస్ ప్రిన్స్కి అద్భుతమైన వేదిక. ఇక్కడ క్లిక్ అయితేనే భవిష్యత్తు పేస్ దళంలో చోటు దక్కుతుంది. చివరగా ఐపీఎల్ 2026లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టీనేజ్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో బౌలర్లను ఉతికి ఆరేసి ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ కుర్రాడు ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఐర్లాండ్ సిరీస్లో అసలు ఛాన్స్ రాకపోగా ఇంగ్లాండ్తో ఆడిన 3 ఇన్నింగ్స్ల్లో 168 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది కేవలం 42 పరుగులే. స్వదేశంలో పులుల్లా చెలరేగే బ్యాటర్లు అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ బౌలింగ్ ముందు ఎలా తడబడతారో అర్థమవుతుంది. ఇప్పుడు జింబాబ్వే టూర్ అతనికి చాలా కీలకం. తాను అద్భుతమైన టాలెంట్ అని నిరూపించుకోవాలంటే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడాల్సిందే. లేదంటే గాలివాటం ఆటగాడిగా మిగిలిపోయే ప్రమాదముంది. దీనికి తోడు టీ20 జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లున్నారు. దాంతోపాటు ప్రభ్సిమ్రాన్ సింగ్ లాంటి కుడి చేతివాటం బ్యాటర్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ పోటీలో వైభవ్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. ఈ జింబాబ్వే టూర్ అనేది ఈ 5 ఆటగాళ్లకు ఒక చావోరేవో లాంటి పరిస్థితి. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాడుకోవాలి, లేదంటే ఆ తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. మరి జింబాబ్వే గడ్డపై ఈ 5లో ఎవరు పాస్ అవుతారో, ఎవరు ఫెయిల్ అవుతారో చూడాలి.